నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత, మనతో పాటు హెబా పటేల్ ఉన్నారు. మాట్లాడదాం. హలో హెబా, హౌ ఆర్ యూ? I'm fine, Babita. Thank you. How are లుక్ you? ఐఎమ్ టూ గుడ్, లుకింగ్ సో నర్వస్ యాజ్ యూజువల్, వెరీ ఎక్సైటెడ్. రేపు ఈషా సినిమా థియేటర్లోకి రాబోతుంది. సో నర్వస్గా కనిపిస్తున్నారు, ఎక్సైట్గా కూడా కనిపిస్తున్నారు. సో రెండిట్లో ఏది అనుకోవచ్చు? Excitement 20% ఉంది, nervousness 80% ఉంది. ఎందుకు 80%? ఇప్పుడే ప్రెస్ మీట్లో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు, సినిమా రాబోతుంది, చాలా బాగుండబోతుంది అనేసి చెప్పారు. సో వై యు ఆర్ నర్వస్? See, confident గా ఉన్నాను, but when you know the result is not in your hand, nervousness ఉంది. So the result is not in my hand, అదే nervousness ఉంది. నేను పని చేసిన పనిలో నాకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ రిజల్ట్ నా చేతిలో లేదు, అందుకే నర్వస్నెస్ ఉంది. ఓకే, అంటే సినిమా ఆల్మోస్ట్ చాలా గట్టిగా ప్రమోషన్స్ చేశారు, చాలా మంచి మంచి ప్రమోషన్స్. అంటే ఇప్పుడు మౌత్ టాకింగ్ చాలా బాగా వెళ్తుంది. సో రేపు థియేటర్స్కి జనాలు వచ్చి సినిమా చూడాలి అంటే ఇన్ వన్ వర్డ్ మీరేం చెప్తారు? ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ క్రిస్మస్ హారర్ ట్రీట్, అందుకే మీరు రండి. 2025 హ్యాస్ బిన్ అ గ్రేట్ ఇయర్ ఫర్ హారర్ ఫిల్మ్స్. చాలా మంచి హారర్ ఫిల్మ్స్ వచ్చాయి ఈ ఇయర్లో. సో ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ ఎండ్స్ దిస్ హారర్ ఇయర్ విత్ అ బ్యాంగ్. ఓకే, అంటే హెబ్బా పటేల్ ఒక క్యూట్ గర్ల్గా చూసాము, నెక్స్ట్ గర్ల్గా చూసాము, అన్ని రకాలుగా చూసాము. సో ఈ సినిమాలో హెబ్బా ఎంత భయపెట్టబోతుంది, లేకపోతే భయపడుతుందా, ఎలా ఉండబోతుంది హెబ్బా క్యారెక్టర్? See, in this movie also I'm playing a girl next door, like 4 friends the story. So we are all 4 friends who go to experience something. So look lo glamour lo emi ledu asalu. It is just a girl who's gone with her friends to discover some truth. So one day look like there's nothing to talk about my look in this film. ఓకే, అయితే హెబ్బా చాలా రోజులకి అంటే గ్యాప్ వచ్చిందా అంటే స్టోరీ సెలెక్షన్ వల్ల, లేకపోతే ఎందుకు హెబ్బా గ్యాప్ తీసుకుంది అంటే ఏం చెప్తారు? నేను గ్యాప్ ఇవ్వడానికి కాన్షియస్ ఎఫర్ట్ చేయలేదు. సమ్ టైమ్స్ టైం తీసుకున్నాను, అండ్ సమ్ టైమ్స్ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు, రిలీజ్కి డిలే అయింది, మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో గ్యాప్ వచ్చింది. ఓకే, సో ఈషా అంటే అస్ బీయింగ్ అన్ యాక్ట్రెస్ మనకి చాలా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క రోలు ఛాలెంజింగ్గానే తీసుకుంటాము, చాలా ఇంట్రెస్ట్గా చేస్తాము అంటే యాజ్ అన్ యాక్ట్రెస్గా. సో దీనికి ఎంత వర్క్ షాప్ చేశారు, ఎలా దీన్ని హ్యాండిల్ చేశారు? యాక్చువల్లీ శ్రీనివాస్ సార్కి మొత్తం క్రెడిట్. సార్కి క్లారిటీ ఫుల్ క్లారిటీ ఉంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, తనకి ఎగ్జాక్ట్గా ఏం కావాలి. అండ్ ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్, నాకు డైరెక్టర్ చెప్తే అదే నేను చేస్తా. వెరీ రేర్లీ నేను నా ఇన్పుట్స్ ఇచ్చేస్తా. అండ్ ఫర్ స్టోరీ డ్రివెన్ ఫిల్మ్స్ నేను అస్సలు ఇన్పుట్ ఇవ్వను, బికాజ్ నాకు డైరెక్టర్ మైండ్లో ఏముంది ఎగ్జాక్ట్గా తెలీదు. కాబట్టి ఐ లైక్ టు టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై డైరెక్టర్, అండ్ ఇన్ దాట్ రిగార్డ్ శ్రీనివాస్ సార్ నాకు మొత్తం క్లారిటీ ఇచ్చి హెల్ప్ చేసేసాను. ఓకే, బీయింగ్ అన్ యాక్ట్రెస్ హెబ్బాకి ఎలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టము? అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా కూడా చేశారు, చాలా క్యారెక్టర్స్ మీరు చేస్తూ వచ్చారు. బట్ నాకు ఇలాంటి క్యారెక్టర్ అయితే నాకు చాలా ఇష్టం, నేను చేయాలి అని అనుకునే క్యారెక్టర్స్ ఏవైనా ఉన్నాయా? I think there is one, I want to do a full-fledged comedy film that I'm waiting for. ఓకే, కామెడీ ఫిల్మ్. సో వన్ లాస్ట్ క్వశ్చన్, రీసెంట్గా మనకు సర్క్యులేట్ అవుతూ వస్తుంది. ఒక ప్రెస్ మీట్లో, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ గారు మాట్లాడిన మాట చాలా అంటే 2 words కూడా మాట్లాడడము, అండ్ హీరోయిన్స్ గురించి ఎస్పెషలీ హీరోయిన్స్ అని మెన్షన్ చేసి మాట్లాడారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? I don't have space for that comment. We're in 2025. This does not deserve this kind of a comment, so I don't want to comment on it. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. థ్యాంక్ యూ.